ప్రకాశం జిల్లాలో యువతకు భవిష్యత్ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ఆధునీకరిస్తున్నామని జిల్లా కలెక్టర్ పి రాజబాబు తెలిపారు. ఒంగోలులోని ప్రభుత్వ బాలురు-బాలికల ఐటీఐ కళాశాలను సందర్శించిన ఆయన అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలక్ట్రికల్ వెహికల్స్, డ్రోన్ టెక్నాలజీ వంటి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు సెంచూరియన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. త్వరలోనే శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లా మినరల్ ఫండ్ నుంచి నిధులు కూడా కేటాయించినట్లు చెప్పారు. అలాగే ప్లంబింగ్, ఎలక్ట్రికల్స్, ఫ్లోరింగ్ టెక్నాలజీ వంటి మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఒంగోలు ఐటీఐలో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ సెంటర్ ఏర్పాటుకు 4 ఎకరాల స్థలం కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఒంగోలులో ఉన్నటువంటి మనకి ఐటీఐ బాయ్స్ అండ్ గర్ల్స్ ఐటీఐ ప్రెమిసెస్ని విజిట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న కోర్సెస్ కాకుండా అడిషనల్గా కొన్ని స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేయాలని చెప్పేసి మనం డిసైడ్ చేశాము. ఇప్పుడు రాబోతున్న రోజుల్లో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి స్కిల్ డిమాండ్ బేస్ చేసుకొని కొన్ని అదనంగా ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. అందులో ప్రధానంగా ఏంటంటే ఒకటి ఈవీ టెక్నాలజీ, తర్వాత రెండోది డ్రోన్స్, దాంతోపాటు మనకి అడిషనల్గా ఈ ప్లంబింగ్, ఎలక్ట్రికల్, తర్వాత ఫ్లోరింగ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా అడిషనల్గా కూడా మనం పెట్టబోతున్నాము. ఇవన్నీ కూడా మనకి ఎవర్ ఎండింగ్ డిమాండ్ ఉన్నటువంటి స్కిల్స్. ఈ స్కిల్ కనుక నేర్చుకుంటే కనుక వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావడంతో పాటు రాబోతున్నటువంటి కంపెనీస్కి కానీ వీటన్నిటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆల్రెడీ ప్రతి ఐటీఐ సెంటర్స్లో ప్రతి జిల్లాలోనూ కూడా ఒక న్యాక్ సెంటర్ పెట్టమని చెప్పేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు శ్రీ లోకేష్ గారు కూడా అప్పుడు మనకి సీఎంఓ మీటింగ్స్లో కూడా మనకి చెప్పడం, కలెక్టర్స్కి అందరు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ కూడా న్యాక్ కూడా మనం ఒక 4 acres ల్యాండ్ ఇచ్చాము. సో ఉన్న ల్యాండ్ అంతా కూడా అడిషనల్గా ఈ స్కిల్స్ అన్నిటిని కూడా మనం పెడుతున్నాం. సో దీని ద్వారా ఏంటంటే ఒంగోలులో ఉన్నటువంటి, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి యూత్ అంతా కూడా డిఫరెంట్ స్కిల్స్ మీద వాళ్ళు అప్గ్రేడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అండ్ జాబ్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మనం డిఎంఎఫ్ నుంచి ఫండ్స్ కొంత దీనికి అలొకేట్ చేసాము. సో లాస్ట్ టైం బీపీసీఎల్ నుంచి మనకు మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళకి చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ సంబంధించినటువంటి స్కిల్ లేబరు అండ్ స్కిల్ పీపుల్ కావాలని చెప్పేసి అన్నారు. సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు రాబోతున్న దాంట్లో ఈవీ వెహికల్స్ కూడా చాలా వస్తున్నాయి, దానికి సంబంధించి కూడా మనం చేస్తాం. డ్రోన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తుంది కాబట్టి అందులో కూడా రేపు చాలా డిమాండ్ ఉంది. సో దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ టేకప్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ ఐటీఐ పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి వాళ్ళ ట్రేడ్తో పాటు దానికి సంబంధించినటువంటి ఎల్ఐడి యాక్టివిటీస్లో కూడా ఎక్స్పీరియన్స్ రావాలి కాబట్టి దానికి సంబంధించి కూడా మనము ఇవి ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. మనకి టెక్నికల్ పార్ట్నర్గా సెంచూరియన్ యూనివర్సిటీ నుంచి మనం ఆల్రెడీ ఎంఓఈ చేసుకున్నాం. మనకి టెక్నికల్ అడ్వైజర్గా ఉంటున్నారు. దాంతో మనం ఈ కార్యక్రమాలను కూడా చేపడుతున్నాం. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఏమే కోర్సులు మనం ఇస్తాము, ఏ స్కిల్స్ అప్గ్రేడ్ చేస్తామనేది త్వరలోనే అనౌన్స్ చేస్తాము. సో అందరూ కూడా యూత్ అంతా కూడా దీన్ని ఉపయోగించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను.